ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అరిసెల వాన. అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో తల్లి కొడుకు జీవించేవారు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తుంది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోవచ్చింది. పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆశ లేదు. వాడికి పొట్ట పొడిచిన అక్షరం ముక్క రాదు. కానీ ముప్పొత్తులు తిండి మాత్రం గొంతుదాకా మెక్కేవాడు. మనవాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం. ఎందుకు పనికిరాని కొడుకును కూర్చోబెట్టి పాపం ఆమె ఒక్కటే కష్టపడి ఎంతకాలమని మేపగలదు? చివరికి ఒక రోజున ఆమె కొడుకుని పిలిచి, నాయనా, నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాము. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదిస్తే గాని మన ఇల్లు గడవదు. తల్లి ఇలా చెప్పేసరికి మన సుబ్బన్నకు చాలా బాధ వేసింది. ఏమనుకున్నాడో ఏమో, అమ్మా ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెను కొందాం. నేను రోజు దాన్ని బాగా మేపుకు వస్తాను. అది ఇచ్చిన పాలు అమ్ముకుంటూ బ్రతుకుదాం అని అన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది. సరేనని మరునాడే ఒక గేదెను కొన్నది. రోజు మన సుబ్బన్న గేదెని బయట పొలాల్లో మేపుకుని వస్తుండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తోంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతూ ఉండగా దగ్గరలో తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు. అవునన్నట్టు తల ఆడించింది తొండ. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలనుంది. నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్లు తొండ తల ఆడించింది. సరేనని ముందు తొండ, దాని వెనకనే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది. తొండ త్వరగా ఆ పుట్టలోకి పోయింది. సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర కూర్చున్నాడు. గంటలు గడిచిపోతున్నాయి. కానీ తొండయ్య శాస్త్రి బయటికి రాలేదు. చీకటి కూడా పడుతుంది. సుబ్బన్నకు ఏం చెయ్యాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు. రత్నాలు, బంగారు నాణాలు, ఎంతో ధనం కనిపించింది. అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగానే ఉన్నాడు. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు? అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఈరోజు ఇక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అని అనుకొని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెను తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం కావడానికి కారణమేమిటని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది. మరునాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వచ్చారు. తల్లి కన్నంలోకి తొంగి చూసింది. ధనం రాసులుగా పోసి ఉంది. ఆ ధనమంతా గబగబా చీర చెంగులో పోసుకొని కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది. తొండయ్య శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడని సుబ్బన్నకు దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టులో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బ్రతిమాలాడు. కానీ తల్లి ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నువ్వు దొంగవని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అప్పటికీ తల్లి వినలేదు. కానీ వీడు అన్నంతా పని చేస్తాడని, అలా జరిగితే తప్పించుకోవటం ఎలాగా అని ఆమె ఆలోచించసాగింది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆమెకి చక్కటి ఆలోచన తట్టింది. ఒరే సుబ్బులు, ఇవాళ సాయంత్రం మన ఊర్లో అరిసెల వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా, నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను. అరిసెల వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు అని అన్నది.
నిజమే గదా అనుకున్నాడు మన సుబ్బన్న. ఒక నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు మీదికి ఎక్కి కూర్చున్నాడు. ఇదే సందు గదా అని తల్లి తాను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది. తరువాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయ్యింది. సుబ్బన్న అరిసెల వాన ఎప్పుడు కురుస్తుందా అని కూర్చొని ఉన్నాడు. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్టుగా వేసింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగా 2 చేతుల నోట్లో కుక్కుకొని తిన్నాడు సుబ్బన్న. అరిసెలన్నీ అయిపోయాయి. ఇక దిగిరా, వాన ఆగిపోయింది అని కేక వేసింది తల్లి. సరేనని సుబ్బన్న కిందికి దిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసులను పిలుచుకొచ్చాడు. పోలీసులు ఇల్లంతా వెతికారు. కానీ ఏమీ కనిపించలేదు. వీడు వట్టి అబద్ధాల రాయుడు, వీడి మాటలు నమ్మి మీరు వచ్చారు, చాలు చాలే పదండి అన్నది తల్లి. అప్పుడు పోలీసులు సుబ్బన్నని, ఏ సుబ్బన్న, మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి సరిగ్గా అరిసెలవాన కురిసిన రోజునే అని అన్నాడు. ఇది విని, అరిసెలవాన ఏమిటి, నీ మొహం చూస్తే వట్టి అబద్ధాల రాయుడుగా ఉన్నావు. అరిసెలవాన కురవటం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండటం కూడా అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అని అనుకొని ఆమె ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకొని సుఖంగా కాలం గడుపుతూ జీవించసాగింది.